టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ www.natvaidhyam.com కి లాగిన్ అయి మా యొక్క మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే అవకాశాన్ని మేము కలిగిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు సమస్య, చాలా మంది యువత పెళ్లికి ముందే అనేక రకాలైనటువంటి లైంగిక ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. సో వారి యొక్క పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. మ్యారేజ్కి ముందు అంటే పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలు ఉంటే మరి పెళ్లి తర్వాత మీ పరిస్థితి ఏంటి? సో కొంతమంది లేకపోవచ్చు, మాకు సంబంధం లేదని అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం. బట్ సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు తెలియదు. కాబట్టి ఈరోజు నేను ఈ సమస్యలు ఏ విధంగా వస్తాయి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ఇది వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది, దీని పరిష్కారం ఏంటి, దీన్ని అంటే క్యూర్ చేసుకోవడానికి మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. కొంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలు మీకు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, లేదంటే మీరు ఎక్కడ కూడా ఇలాంటి విషయాల్ని మీరు వినరు, అంతేకాకుండా షేర్ చేసుకోవడానికి కూడా వీలు ఉండదు. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. నాటు వైద్యం ప్రతి విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా వివరించి దానికి గల సమస్యలు ఏంటి అని ఎలా అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. కొంత టైం తీసుకున్నప్పటికీ కొన్ని విషయాలు అనేటివి మనకు లైఫ్లో తెలుసుకొని కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విషయాలు ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి అనేది కొంచెం నిదానంగా వినండి. తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ అనేది లభిస్తుంది. ముఖ్యంగా మ్యారేజ్ కాకముందు అంటే బ్యాచులర్ లైఫ్లో మనకున్నటువంటి ఒకే ఒక్క చెడు అలవాటు ఎక్కువగా నీళ్ళ చిత్రాలు చూస్తూ హస్తప్రయోగాలు చేయడం. సో ఈ సమస్య లేని మగవాళ్ళంటూ దాదాపుగా ఎవ్వరు ఉండరు. దాదాపు 100లో 95% మగవాళ్ళు ఖచ్చితంగా ఈ అలవాటుకు అలవాటు పడి ఉన్నారు. ఇది మామూలుగా ఉండదు, ఒక వ్యసనం లాగా. ఎలా అంటే ఒక భయంకరమైన వ్యసనం లాగా ఇది తయారవుతుంది. అది టైం టు టైం మనం చేసుకున్నట్లయితే మన శరీరం కూడా మన మాట వినదు. అదేవిధంగా బాడీ కూడా కంట్రోల్లో ఉండదు. మన మైండ్ అస్సలకే ఏం చేస్తున్నామో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ సమస్యతో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య ముందు ఎంతో మందికి కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇకపోతే ఈ సమస్య నుంచి బయటపడాలి అనేది మనకు మైండ్లో చాలా ఉంటుంది. బట్ పడలేకపోతూ ఉంటాము, చాలా అలవాటు పడిపోతుంటాం. ఎందుకంటే నేరుగా శరీరంతో మనము పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల ఇండైరెక్ట్గా మన కోరికల్ని తీర్చుకోవడం కోసం ఈ హస్తప్రయోగము, స్పర్మాటి ఇదేయడం లాంటివి చేస్తూ ఉంటాము. అయితే దీనివల్ల మనకు నిద్రలో వీర్యం పడిపోవడం, అంటే కొంతమంది ఏంటంటే కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తుంటారు. దానివల్ల ఏమైందంటే నిద్రలోనే వీర్యం పడిపోవడము, లేదనంటే కొంతమందికి శీఘ్రస్ఖలనం అంటే త్వరగా వీర్యం పడిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే, నేను చెప్పబోయే వీడియోని కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. కాకపోతే దీనికి అలవాటు పడిన వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుందాం అనుకున్నా కూడా మన బాడీ కానీ మన మనసు కానీ ఏది కూడా మన ఆధీనంలో ఉండదు. క్రమంగా మనము చాలా కృషించిపోతాం. ఎందుకంటే మనం ఫిజికల్గా ఓకే ఉన్నా మన మైండ్కు ఉన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ మనల్ని చాలా కృంగదీస్తుంది. చాలా భయపడిపోతూ ఉంటాము. దానివల్ల మనం బాడీ అంతా కూడా నరాల బలహీనత లాగా వచ్చేస్తుంటుంది. బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఆలోచించడం వల్ల బాడీలో ఓవర్ హీట్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ ఫాల్తో పాటుగా ముఖం మీద మచ్చలు, మొటిమలు, నిద్ర సరిగ్గా పోక, కళ్ళ కింద నల్లటి ర్యాషెస్, ఇలా బలహీన పడిపోతూ ఉంటాము. ఎందుకంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, మీకు అర్థం అవ్వాలనే విషయం చెప్తాను. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనం తీరిగ్గా కూర్చొని దీని గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి లాభము ఉండదు. సో ఇప్పటికీ నేను చెప్పిన చాలా వీడియోస్లలో హస్తప్రయోగం మానేసుకొని చాలా మంది కూడా కొంతవరకు తగ్గించుకున్నారు. అయితే చాలా వీడియోస్లో నేను చూసాను, కొన్ని వీడియోస్లలో హస్తప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదని చాలా మంది డాక్టర్లు చెప్తూ ఉంటే నేను విన్నాను. బట్ ఇది 100% ఫాల్స్ అని నాటు వైద్యం మొదటి నుంచి చెప్తుంది. ఎంతో మంది కూడా ఈ సమస్య వల్ల ఈ ప్రాబ్లం అంటే ఈ హస్తప్రయోగం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్షంగా మేము చూసాం. ఓకేనా? అయితే కారణం ఏంటి అని అంటే దీనికి టెస్ట్ చేయడానికి ఎలాంటి ల్యాబులు కానివ్వండి, ఎలాంటి మిషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కదా. సో అందువల్ల ఖచ్చితంగా దీనివల్ల సమస్య వస్తలేదని వాళ్ళు చెప్పలేరు. బట్ మేము మా మనసుతోటి మాకున్నటువంటి అనుభవంతో దీనివల్ల ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఇకపోతే లైంగిక జీవితంలో అంటే పెళ్లి చాలా మంది సమస్యలు ఎదుర్కొంటారు.
ఈ విషయం మాత్రం చాలా మంది అర్థం చేసుకోండి. సమస్య ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఘోరం. ఎందుకనంటే మన సమస్య వల్ల ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తున్నాం. అయితే ఏం కాదులే అప్పటికి బానే ఉంటుంది అని అనుకునే వాళ్ళు కొంతమంది అయినప్పటికీ, కొంతమంది వాస్తవంగా సమస్య ఉండి కూడా తెలిసి కూడా మ్యారేజ్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఆ టైంకి వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ లేక ఇబ్బందులు రావడం, గొడవలు కావడం, ఇలా మా దగ్గరికి వచ్చినప్పుడు డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమస్య వల్ల చాలా మంది ఉన్నారు. మీ చుట్టుపక్కల కూడా ఉండవచ్చు మేబీ. బట్ మా దగ్గరికి ఇలాంటి సమస్యతో చాలా మంది అంటే దీని గురించి ఓపిక ఉండదు. నిజంగానే ప్రాబ్లమ్ ఉంది. కొంచెం వెయిట్ చేద్దామని అనుకుంటారు. కొంతమంది అర్థం చేసుకుంటారు. బట్ ఎన్ని రోజులని వీళ్ళు అర్థం చేసుకుంటూ ఉండగలుగుతారు? ఎన్ని రోజులని వీళ్ళు ఈ విషయంలో దూరంగా ఉండగలుగుతారు? సో ఎవరైనా సరే ఏది అయినా సరే ఏమవుతుందంటే లైంగిక జీవితంలో దూరంగా ఉండాల్సి వస్తే తప్పకుండా గొడవలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకనంటే భయపడాలని చెప్పడం లేదు. మీరు అర్థం చేసుకోండి. ముందు సమస్య ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం లైంగిక జీవితం అంటే వివాహ జీవితంలోకి మనం రావాలి. అలా రాకుండా ముందుగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొని మెంటల్ టెన్షన్స్, భయము, ఆందోళనలు, శీఘ్రస్ఖలనాలు, ఇద్దరితోటి మనస్పర్ధలు రావడం, గొడవలు పడడము, దీని గురించి గిల్టీగా ఫీల్ అవ్వడము, కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనే దాకా కూడా పోయిన వాళ్ళు కూడా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారి యొక్క ప్రాబ్లాన్ని పూర్తిగా తెలుసుకొని క్యూర్ చేసుకున్న తరువాతనే ఈ విషయంలోకి అంటే మ్యారేజ్ చేసుకోవడానికి మంచిది. మ్యారేజ్ చేసుకున్నాక కూడా కొంతమందికి ఈ అలవాటు ఉంది. ఓకేనా? కాబట్టి ఈ అలవాటు మ్యారేజ్ తర్వాత కూడా చాలా మంది ఆ అలవాటు పడి అది కంటిన్యూ చేసి, లేదంటే భార్యకు పీరియడ్స్ టైంలో కానివ్వండి, లేదంటే మేరే ఇంకే ఇతర టైంలో కానీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే చాలు మళ్ళీ హస్తప్రయోగం అంటే. సో ఈ హస్తప్రయోగం వల్ల ఏమవుతుందనంటే మనకు చేతితో చేసినటువంటి హార్డ్నెస్ అక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఉన్నటువంటి స్మూత్నెస్ కి మ్యాచ్ కాక ఆ హార్ట్ కి అలవాటు పడి ఇక్కడ పోయేసరికి మెత్తపడిపోతుంది. ఈ సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నారు వాస్తవానికి. సో కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోపోతారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరితో షేర్ చేసుకున్నది. సో భార్య ఏమనుకుంటుందో, నా పరువు ఎలా ఉంటుందో, నన్ను మొగోడు అనుకుంటుందో లేదో అని జరుగుతూ మనం అంతా ఒక బ్లర్ లాగా తయారైపోతుంది. ఎస్పెషల్ గా మీరు మొదటి నుండి కూడా ఇలాంటి దురలవాట్లు ముఖ్యంగా ఇదేంటి గుట్కాలు, తర్వాత ఎక్కువగా బ్లూ చూడడం చాలా సైడ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి. అని డౌట్ పడుతున్నా మీకు ఎవరిని చాలా మంది అంటారు, సార్ నాకు నెల రోజులు 2 నెలల్లో పెళ్లి ఉన్నా సార్, 3 నెలల్లో పెళ్లి ఉన్నా సార్, నాకేమో ప్రాబ్లం ఇలా ఉంది, నేను ఎలా క్యూర్ చేసుకోవాలి సార్, నా సమస్య ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అంటారు. సో దానికి నాటు వైద్యం అనేది ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో మాత్రం కాదు. ఎందుకంటే మీ సమస్యను చెప్తున్నాము, దాని పరిష్కారం మా దగ్గర ఉంది అని మేము అందరికీ తెలిసే విధంగా వీడియో తీస్తున్నాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. చాలా మంది కూడా ఏదో ప్రమోషనల్ వీడియో, దీని డబ్బుల కోసం ఇలా చేస్తున్నారు, ఇది వీక్నెస్ పట్టుకొని అలా అనుకుంటున్నారు. చాలా మంది కూడా చూడండి పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్స్ కి ఎక్కువగా అట్రాడుతూ ఉంటారు. అందుకే కొన్ని వీడియోస్ కి నేను కామెంట్స్, ఎందుకంటే మేము మంచి చేయాలనే ఉద్దేశంతో ముందరికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చాలా మంది కూడా ఏదో ఒక నెగిటివ్ దానికి అట్రాక్ట్ అయిపోతారు, మంచి కూడా చూడరు. చూడండి మా ప్రతి వీడియోకి కనీసం 80 to 90% లైక్స్ ఉంటాయి. కొంతమంది అయితే పని కట్టుకొని మరి డిస్లైక్స్ పెడతారు. నేను కొన్ని మంచి వీడియోస్ చూస్తాను, వేరే వాళ్ళవి కూడా ఎక్సలెంట్ వీడియోస్ ఉంటాయి, దానికి కూడా డిస్లైక్లు ఉంటాయి. ఆ పెట్టినోడు పిచ్చోడో మంచోడో నాకు అర్థం కాదు. సో కాబట్టి డిస్లైక్స్ కానివ్వండి, కామెంట్స్ కానీ మీరు పట్టించుకోవద్దు. సమస్య మీది అయినప్పుడు నేరుగా పరిష్కారం మీరే ఎత్తుక్కోవాలి. మేము దాదాపుగా చాలా మంది కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ని ఇచ్చి ఈ సమస్య నుంచి బయటపడేసి హ్యాపీగా ఒక కొత్త లైఫ్ని ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రండి, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మంచి మెడిసిన్ మా వద్ద ఉంది. నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్కి, దీనివల్ల ఏర్పడిన ఇబ్బందికి, అంగం మీద ఏర్పడిన ఇబ్బందికి కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మీకు ఈ వైద్యం అనేది అంటే నాటు వైద్యం అనేది మీకు 100కి 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మేము కూడా చాలా మందికి మెడిసిన్ ఇచ్చి చాలా మందికి క్యూర్ అయిన అయితే కొంతమందికి 2 months 3 months అయినా రిజల్ట్ రాకపోవచ్చు. కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న అలవాటుని మేము 2-3 monthsలో కొంతమంది క్యూర్ చేయలేకపోవచ్చు. బట్ 80 to 90% మెంబర్స్కి మేము 3 to 4 monthsలో క్యూర్ చేయడానికి 100కి 100% ప్రయత్నిస్తుంటాం. కొంతమందికి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కొంత టైం పట్టవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదంలో ఒకేసారి హెవీ డోస్ అనేది ఇవ్వడం వీలు కాదు. కాబట్టి ముందు కొద్దిగా 1 month డోస్ ఇచ్చినాక రిజల్ట్ రాలంటే ఇంకో కొంచెం డోస్ పెంచడం, రిజల్ట్ రాలంటే ఇంకో కొంచెం, అలా డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి హెవీ డోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ అనేది ఒకసారి తట్టుకోక ఏదైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయుర్వేదం అనేది నిదానంగా పనిచేసినప్పటికీ మనం తిన్న ప్రతి దానికి కూడా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. దీనికి
సరి అయినటువంటి ఫుడ్, సరి అయినటువంటి గైడెన్స్ వల్ల మీరు ఈ రిజల్ట్ అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక ఈ మెడిసిన్ పొందాలనుకుంటే ఒక నెలకు 5,000 రూపాయల కాస్ట్ ఉంటుంది. దీనిలో వచ్చేసి ఒక పౌడర్ ఇస్తాము. ఉదయం పూట పరిగడుపున తాగాలి. ఒక 4 లేదా 5 రకాల మాత్రలు ఇస్తాము. అవి అన్నం తిన్నాక వేసుకోవాల్సి ఉంటుంది. అంగం మీద ఏర్పడేటువంటి ఇబ్బందిని తగ్గించడానికి, అంతేకాకుండా ఒక ఆయిల్ ఇస్తాము. ఈ ఆయిల్ మర్దన చేసుకోవడం వల్ల ఈ అంగం మీద ఏర్పడ్డ ఇబ్బంది కానివ్వండి, నరాలకు కలిగిన దెబ్బలు కానివ్వండి, అలా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, చితిలినట్టయినా, అంతేకాకుండా అంగ పరిమాణము, పొడవు, వెడల్పు కూడా ఈ ఆయిల్‌తో ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. సో, ఒక నెల కాస్ట్ వచ్చేసి దీనికి 5,000 రూపీస్ బేసిక్ కోర్స్ ఉంటుందండి. మీ సమస్య స్టార్టింగ్‌లో ఉన్నట్లయితే, మీకు ఈ సమస్యగా ఉందని అర్థమైనట్లయితే ఈ మెడిసిన్ తీసుకోవచ్చు. ఇక లేకపోతే ఎక్స్‌ట్రా డోస్ అని ఉంటుంది. ఎక్స్‌ట్రా డోస్ అనేది ఏంటి అనంటే, దీనిలో బంగారంతో తయారు చేసినటువంటి బస్వాలను కలుపుతాం. అంటే వసంత కుసుమాకరం అని, పూర్ణచంద్ర రస అని, ఇలా కొన్ని బంగారు బస్వాలుంటాయి. అవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. సో, వాటి వల్ల ఏమైతుందంటే నరాలకు బలం అనేది త్వరగా రావడం జరుగుతుంది. దీనివల్ల మనిషి త్వరగా పికప్ అవుతాడు. సో, మీ సమస్య ఇంకా హెవీగా ఉంది అని అనుకుంటే గనక ఈ 8,000 కోర్స్ తీసుకున్నట్లయితే మీకు, అంటే కొంతమంది అంటారు, సార్ నాకు మ్యారేజ్ ఉంది సార్, 2 నెలల్లో 3 నెలల్లో మ్యారేజ్ ఉంది, తొందరగా పికప్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డోస్ తీసుకోవడం వల్ల మీకు త్వరగా రిజల్ట్ రావడం జరుగుతుంది. సో, ఆ విధంగా మీరు ఈ డోస్ తోటి కొంచెం త్వరగా రిజల్ట్ తెప్పించుకోవచ్చు. ఇకపోతే ఫైనల్ డోస్ వచ్చేసి 12,000. ఇది ఏంటంటే మరీ బలహీనంగా ఉండి వాడు ఇక నేను ఎట్లా అంటే ఇక నేను సూసైడ్ చేసుకుంటా అన్న పరిస్థితిలో ఉండి, ఇక నాతోటి కాదు సార్ అని అనుకునే పరిస్థితిలో వీళ్ళు ఈ డోస్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్స్ట్రా డోస్ అన్నట్టు. దీనిలో పూర్తిగా, అంటే ఇందులో కనుక మేము 50% బస్వాలతో తయారు చేస్తే, ఇది 100% బస్వాలు తయారు చేస్తాం. ఎంతటి వీక్ క్యాండిడేట్ అయినా సరే కొద్ది రోజుల్లోనే స్టామినా పరంగా మంచిగా ఇంప్రూవ్ చేసేటటువంటి అద్భుతమైన ఔషధాలతోటి. సార్ ఎందుకింత డోసు, వీటికి ఎందుకింత కాస్ట్ అని అంటే, ఆయుర్వేదంలో కూడా చాలా మెడిసిన్ చాలా కాస్ట్లీ ఉంటాయి. బంగారు బస్వాలు 30 టాబ్లెట్లు 1,800 రూపాయలు ఉంటుంది. 30 టాబ్లెట్స్, 30 చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి. అవి 30 బిళ్ళలకు 2,000 రూపాయలు ఉంటుంది. అలాంటివి మనం ఎంత కలిపితే డోస్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఆయిల్ కూడా మేము దాదాపుగా 15 నుండి 16 రకాల మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆయిల్ చాలా సక్సెస్ఫుల్ కావడంతో ప్రస్తుతానికి మేము దీన్ని గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని మార్కెట్లో కూడా రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాము. చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఇదే విధంగా ఈ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. సో, ఈ విధంగా 3 రకాల ప్రొడక్ట్స్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. 5,000, 8,000, 12,000. సో, అంతేకాకుండా అందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744. ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి ప్యాకేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మాకు చెప్పినట్లయితే మీకు కొరియర్ ద్వారా కానీ నేరుగా వచ్చైనా సరే తీసుకోవచ్చు. ఒకవేళ మా ఫోన్ నెంబర్స్ కలవనట్లయితే మీ సమస్య ఏంటి అన్నది మాకు ఈ నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్లో మీ సమస్యను చెప్పినట్లయితే మేము చూసుకొని మీకు రిప్లై ఇస్తాం. ఆ టైంలో కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడి మీకు సంబంధించిన ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేరుగా మా వద్దకు రావాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్, అపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్, పిన్ కోడ్ 506164. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇది ఆన్లైన్లో పంపిస్తే మాకు మెడిసిన్ వస్తుందో రాదో, చీటో ఫ్రాడింగో, వీళ్ళు మోసం చేస్తారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. సో, మన దగ్గర అలాంటిది అయితే ఏమీ లేదండి. ప్రస్తుతానికి రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు. 100కి 100% జెన్యున్గా రన్ చేస్తున్నటువంటి ఒకే ఒక ఛానల్ నాటు వైద్యం ఛానల్. ఇంతవరకు ఒక్కరికి కూడా మేము మిస్ చేయకుండా మెడిసిన్ పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఎవరైనా సరే ఒకేసారి 3 మంత్స్కి మెడిసిన్ తీసుకున్నట్లయితే 4th మంత్ని మేమే ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఏదైనా సరే 3 మంత్స్ వాడుకోవాలి. కానీ కొంతమందికి 3 మంత్స్లో రిజల్ట్ వస్తుందో రాదో చెప్పలేం. కాబట్టి మేమే వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో 4 నెల కోర్సుని మేమే ఉచితంగా ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వాస్తవానికి ఏ ఆయుర్వేద శాస్త్రం అయినా సరే 90 రోజుల్లోనే క్యూర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉన్నటువంటి సమస్యలు వాటి తీవ్రతను బట్టి కాకపోవచ్చు, బట్ అడిషనల్ కోర్స్ ఇస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అన్న ఉద్దేశం కొద్దీ మేము ఈ 4th మంత్ కోర్సుని కూడా వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి 3 మంత్స్ తీసుకున్న వాళ్ళకి, అంటే 5,000 కోర్సు కానివ్వండి, 8,000 కోర్సు కానివ్వండి, 12,000 కోర్సు కానివ్వండి, ఏ కోర్స్ అయినా సరే 3 మంత్స్కి ఎట్ ఏ టైం పే చేసిన వాళ్ళకి 4th మంత్ని మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని కొరియర్ ద్వారా పొందవచ్చు, నేరుగా వచ్చి తీసుకోవచ్చు. కొరియర్ ద్వారా పొందాలనుకుంటే కనుక మీ పూర్తి అడ్రస్ని మాకు వాట్సాప్లో పెట్టండి. మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము. దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ కూడా వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా మీ వద్దకు మెడిసిన్ పంపిస్తాము. వచ్చాక ఎలా వాడాలి, ఏం తినాలి, అన్ని పూర్తి గైడెన్స్ అన్ని కూడా ఇస్తాము. ఆయుర్వేదిక్ మెడిసిన్ కావడం వల్ల దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు. సో, ముందుగా పే చేస్తే డబ్బులు వస్తాయేమో, డబ్బులు పే చేస్తే మెడిసిన్ పంపిస్తారా లేదా అని చాలా మంది భయపడతారు. బట్ అలాంటి చీటింగ్ ఫ్రాడింగ్ మాత్రం లేదు. ఎందుకంటే మాకు ఇప్పటికి కూడా 3,23,000 సబ్స్క్రైబర్లు, అంతేకాకుండా ఎంతో మంది అభిమానులను మా అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తున్నాము. ఎందుకంటే ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు మాకు.
కాబట్టి ఈ ఆప్షన్‌ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది. ఎంతోమంది కూడా మా వద్ద నుంచి నేరుగా అసలు మమ్మల్ని చూడకుండా కూడా కేవలం మాట్లాడి, నమ్మి మెడిసిన్ పొంది, మంచి రిజల్ట్ పొంది, మంచి హ్యాపీ లైఫ్‌ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, మీరు కూడా ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా మెడిసిన్ తెప్పించుకోండి. లేదా నేరుగా వచ్చి కలవండి. మీ సమస్యలకు అన్నిటికి మేము 100కి 100% పూర్తి సాటిస్ఫాక్షన్ చేస్తామని చెప్తున్నాము. సో, ఇకపోతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళందరికీ కూడా దీని యొక్క లింక్ పంపించి వారికి మీరు కూడా ఎంతో కొంత సహాయాన్ని చేయవచ్చు. సో ఫ్రెండ్స్, థాంక్ యూ.